తెల్లవారుజాము నుంచి ఇదే సౌండ్. కప్ప అనుకుంటండి. వినిపిస్తుందా మీకు? ఎంత గట్టిగా వస్తుందో ఆ సౌండ్. వెయిటింగ్ చిలకమ్మల. కొంచెం తడి పొడిగా ఉంది నేల. ఇక్కడ ఉంది పొడి. చిలకలకి ఫుడ్ వేసి ఇన్ని రోజులకి ఇక్కడ కూర్చుంటున్నానండి. ఎందుకంటే వర్కర్స్ రావట్లేదు కదా, నాకు పని అవ్వట్లేదు. రోజు వీటికి ఫుడ్ వేసేసి వెళ్ళిపోతున్నాను, బియ్యం వేసేసి వెళ్ళిపోతున్నాను. ఈవేళ వరం వస్తుందండి. రాత్రి ఫోన్ చేసి చెప్పిందనమాట. నరసమ్మ కూడా ఊళ్ళో లేదు. ఎట్లయినా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత హెల్పింగ్ ఎవరో లేరు అనుకోండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఒక అమ్మాయిని అంట్లు తోమటానికి పెట్టుకున్నాను. ఆ అమ్మాయి బాగానే వచ్చి అంట్లు అవి తోమి వెళ్తుంది, పని చేసి వెళ్తుంది. కానీ అండి, అంటే ఇంట్లో పని ఉంటుంది చూడండి, నాకు వంటలో హెల్ప్ చేయటం ఇటువంటివన్నీ కూడా వరం ఉంటే చేస్తుంది. ఇంట్లో పని అంతా కూడా నేనే చేసుకోవడంతో కొద్దిగా టైర్డ్గానే అయిపోతున్నానండి. పైగా ఈరోజు మాకు వంట పని కూడా లేదులేండి. వరం ఎట్లానో వస్తుంది. వరం వచ్చిన 11ంటికి వస్తుంది. ఈరోజు మా బంధువుల ఇంట్లో కార్యక్రమం ఉన్నదనమాట అండి. అక్కడికి వెళ్ళాలి. ఆయన, నేను, ప్రేమ ముగ్గురం వెళ్తామన్నమాట. సో ఈవేళ కొద్దిగా టైం ఉన్నది కాబట్టి ఈ చిలకల్ని చూస్తూ కూర్చున్నాను అనమాట అండి. ఎట్లయినా ఇంతకు ముందు కన్నా కొంచెం తగ్గినాయండి చిలకలు. ఎందుకంటే పంట మీద, పైరు మీద వాటికి ధాన్యం దొరుకుతూ ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా చిలకలు తగ్గినాయి. అదిగోండి, ఎవరో టపాకాయ పేల్చినట్టున్నారు, అన్నీ ఎగిరిపోయినాయి. మళ్ళీ వాటికి అయ్యే వస్తాయి. ఈ బియ్యం అన్నీ అయిపోయేంతవరకు అవి అలా ఎగురుతా తిరుగుతా తింటూ ఉంటాయి అన్నమాట. వీటిల్ని చూడటం కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది కాబట్టి కాఫీ తెచ్చుకుని ఇదిగోండి రూమ్లో కూర్చొని చూస్తున్నాను అనమాట. పైన మాకు ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది కదండి, ఆ గెస్ట్ రూమ్లో కూర్చుంటే అద్దంలోంచి ఇలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ కూర్చుని వీటిని చూస్తూ ఉన్నాను. ఏమో నీకు పండక్కే ఓకేనా. వరం రానన్ని రోజులు ఈఎంఐయే నాకు పని చేసిందండి. శివాని అని పేరు. పాపం బాగా చేసింది. ఉదయమే వచ్చేసి అంట్లయ్యి తోమేసి ఏమన్నా చెప్పినా పని చక్కగా చేసి వెళ్ళింది. ఇక ఈ రోజు నుంచి వరం వస్తుంది కాబట్టి తన అవసరం లేదనమాట. కానీ పండుగ కదండి, అందుకనే తనకి గాజులును డబ్బులు అవి ఇచ్చి పంపించాను అనమాట. ఏంటి వర్షంలో కూడా మానవా? ఇప్పుడు అర్జెంటుగా జిమ్కి వెళ్ళిపోవాలా? ఓ పక్కన వర్షం పడుతుంది. ఏంటమ్మా నువ్వు తినేసావా? ఆమె తినేసావా నువ్వు? పాపం వర్షం వస్తుంది కదా. ఏంటది? ఏది? పిల్లిపిల్ల ఒకటి తినేస్తుంది. ఎక్కడున్నావు తల్లి? లేదే, అదిగో ఎంత క్యూట్గా పడుకుందో చూడండి. అదే మరి పిల్లులు ఉంటే నాకేం బాధ లేదు, కానీ చిలకలు రావు. అది ఏమ్మా నువ్వు బజ్జో. పాపం బజ్జోటానికి దీనికి వర్షంగా ఉన్నది, అంతా తడిచిపోతుంది. బాయ్ బాయ్. ఒక రౌండ్ తినేసింది, విశ్రమించింది. ఈవేళ మాకు భోజనాలు స్వామి, నీకు అందుకనే మళ్ళీ దానానే.
భోజనానికి ఉన్నాడు మరి స్వామి. ఆయన భోజనం అదే. ఏమండి? అసలు మూపురం ఎంత ఉంటుందో, ఏదో కొండలాగా ఎలా ఉందో చూడండి, ఎంత ఎత్తునుందో. అవును, నాడి, సూర్యకేత నాడి. తినయ్యా స్వామి, తినయ్యా, బంగారు తండ్రి. ఆయన కారు తీసుకున్నాడు, వెళ్ళిరా మేము భోజనానికి వెళ్ళొస్తాం. భోజనానికి వెళ్ళొస్తామంటే ఎలా చూస్తుందో. 4 లడ్డూలు తింది, 4 అట్టుపడి తింది, 2 సార్లు దానాలు తింది, మైసూరుపాకం తింది, అరిసెలు తింది. అదే ఇవాళ నీకు భోజనం. కారు తీసేస్తున్నాడు. దాని మీదకి వెళ్ళొద్దేమో అని నాకు భయం వేస్తుంది. లేపాలా? తగులుద్ది అటు వెళ్తే. నా నాయనే, నా తండ్రి. ఓకేనా? ఉండు నాయన, నాయన మేము వచ్చేంతవరకు ఉండు. వర్షం అలా పడతానే ఉంది, చినుకులు. పొద్దున్న బాగా దంచి కొట్టింది. కొట్టిందా? అంతఃపురంలో ఉంటే ఎక్కడ వినిపిస్తుంది? వాళ్ళ చిట్టి వాళ్ళ వియ్యంకులు చీరమేంతో గారెలు చేశారంట, అవి పంపించారు. నువ్వు తిన్నావా? తినలేదు. ఏంటి ధ్వజస్తంభం మారుస్తున్నారా, రంగులు వేస్తున్నారా? అయ్యో శివయ్య, నాకు తెలియదయ్యా. ఇత్తడి వేస్తున్నారా? ఇత్తడిది ఉందే ఇది వరకు ఉంది, దానికి రంగు వేయాలి కదా. ఓహో, మెరుగు పెడుతున్నారా? పెట్టి దానికి ఉండి వేయాలంటే చాలా కష్టం. కార్తీక మాసానికి అన్ని రెడీ చేస్తున్నారు. ఒక్క రోజు ముందు గుర్తొచ్చింది, ఇప్పుడు రోడ్లు బాగు చేసి. వర్షానికి షాపులు వాళ్ళు చూడండి. దుర్గమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్దాం. ఇంటి దగ్గర కాకుండా క్లాత్ మర్చెంట్స్ భవనంలో పెట్టారు. ఇంటి దగ్గర అయితే చాలా ఇబ్బంది అయిపోను, వర్షం కదా. మంచి ఆలోచన చేశారు. మా వాళ్ళ ఇల్లు అయితే అక్కడ కార్లు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ. ఇప్పుడైతే ఒక భవనంలో పెట్టారు, అక్కడికి వెళ్ళాలి. అండి మీరు హైదరాబాద్? అలా ఓకే అండి. బేబీ గారు వాళ్ళ? అవునా, అవునా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి? బాగుందమ్మా. ఇంటి దగ్గరికి వెళ్తున్నావా, అటు వెళ్తున్నావా? నిన్నే అంటున్నారు. అవునవును, అవును. ఇక తీస్తున్నా. బాగుందానమ్మా. వచ్చేస్తున్నారా? అయిపోయిందా భోజనం? అయితే ఇంటి దగ్గరికి వెళ్తున్నారా? సరే. బంధుత్వం వాళ్ళే. మ్యాచ్లు బయటికి వెళ్ళినవారు. కాదైతే ఏంటి, 4వ తరం వచ్చింది. కంగ్రాట్స్ చెప్పండి. ప్రేమ వచ్చినట్టున్నాడు, వెళ్ళిపోయాడా లోనకి? కనిపించాడా? అయ్యా ఓకే.
ఏయ్యా నమస్తే బాబు. ఇంకా లేదు అలా ఇప్పుడు పూర్వం కాదు కదా, ఇప్పుడు అన్ని లెక్కలు కదా, ఇప్పుడు అంతా లెక్కలు. మా సైడు ఎక్కువ నాన్ వెజ్ భోజనాలే ఉంటాయండి కార్యక్రమంలో. అందున ఇప్పుడు కాలం చేసిన ఆవిడ ఇద్దరు అబ్బాయిలు కూడా ఆక్వా ఫీల్డే అనమాట అండి, రొయ్యల కంపెనీనే అనమాట. అందువల్ల అసలు మొత్తం నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ పెట్టేశారు. రొయ్యలు, చేపలు, చికెను, మటను, తలకాయ మాంసం, గోంగూర బోటి, ఇట్లా రకరకాలు అన్నీను. నేను ఇలా చెప్తున్నానని మరో రకంగా అనుకోకండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి కదా పడికట్లు. మా ప్రాంతంలో ఇలా ఉంటాయని తెలియచేయటానికి నేను మీకు సరదాగా ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. ఇది న్యాచురల్ లాగ్ అండి, ఇలానే ఉంటుంది. భోజనం చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మ బాగున్నాను. ఓకే అమ్మ బాగున్నానమ్మా, బాగున్నాను రా. క్లాత్ మర్చెంట్స్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారండి. కొద్దిగా జల్లు పడుతూ ఉన్నది, అక్కడ భోజనాలు చేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట అండి. ఇక్కడ అందరం ఆడవాళ్ళందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. కాలం చేసిన ఆవిడ మాకు ఆడపడుచు వరుస అవుతారనమాట అండి. పెద్ద వయసు ఆవిడేనండి. ఈ మధ్యకాలంగా కొంత బెడ్ మీదే ఉన్నారన్నమాట అండి. బుల్లిపాప గారు అంటాము ఆవిడ్ని. ఆవిడకేమో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరూ బాగా సెటిల్ అయ్యారండి. అన్ని బాధ్యతలు ఆవిడ సక్రమంగా చక్కగా నిర్వర్తించే కాలం చేశారనమాట. ఇంకా అవే కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము. ఇదిగోండి వీరిద్దరూ భోగిరెడ్డి హనుమాన్లు, భోగిరెడ్డి శ్రీనివాస్, మా వారి మేనల్లుళ్ళు అనమాట అండి. వీరి అమ్మగారే కాలం చేసిందనమాట. ఒక్కోసారి మరణం కూడా మంచిదే అని అనిపిస్తుందండి. ఎందుకంటే బాధ్యతలన్నీ తీరిన తర్వాత కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉండలేము, వారు బాధపడటం కూడా చూస్తూ ఉండలేము. అలాగా ఎక్కువ కాదులేండి, కొద్ది కాలం మాత్రమే ఆవిడ బెడ్ మీద ఉండటం జరిగిందనమాట. ఏది ఏమైనా అండి, భగవంతుడిచ్చిన ఆయుష్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుని 10 మందితో మంచిగా మాట్లాడుతూ మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే చాలండి. ఇక ఇంటికి చేరేసరికి చూడండి, వెంకన్న స్వామి ఇంకా అలా పడుకునే ఉన్నాడండి. ఇలా చూడండి, అసలు వచ్చేంతవరకు కూడా పడుకునే ఉన్నాడు, ఇటు తిరిగి పడుకున్నాడు. ఏ స్వామి, కారు రావాలి స్వామి, ఎలా వస్తుంది? లేకపోదంట అది లేచినప్పుడే పెడతావు కానీ మరేం పర్లేదు, ఉండని. పడుకో నాయన, నువ్వు పడుకో, నీకన్నా మించిందేం కాదు. నీకు మళ్ళీ ఉండు, దాణా తెస్తాను.